హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మిస్టర్ బచ్చన్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇందులో మన రవితేజ అన్న మెయిన్ లీడ్లో వచ్చిందనమాట. అలాగే హరీష్ శంకర్ గారు డైరెక్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ శంకర్ గారు ఇంకా సినిమాలు ఆపేస్తే బెస్ట్. ఎందుకంటే ఆయన ఎప్పుడో తీసిన మిరపకాయ్, గబ్బర్ సింగ్ అవే లాస్ట్ హిట్లు. ఆ తర్వాత వచ్చిన ఈ మన గద్దలకొండ గణేష్ కానీ, తర్వాత రామయ్య వస్తావయ్య ఇలాంటి చిన్న చిన్న సినిమాలన్నీ కూడా అంతగా హిట్ అవ్వలేదు, అంత టాక్ రాలేదు. బట్ హానెస్ట్గా చెప్పాలంటే మిరపకాయ్, గబ్బర్ సింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్ అనమాట. చాలా బాగుంటాయి సినిమాలు. సో ఆయన అక్కడితో ఆపేసుంటే మంచిది. కానీ ఆయన తీసే సినిమాలో కంటెంట్ లేకుండా ఏదేదో మాట్లాడి అనవసరంగా, అంటే కాంట్రవర్సీస్ మీదే పబ్లిసిటీ తెచ్చుకొని అట్లా సినిమాని హిట్ చేద్దామనే థాట్ అయింది. సో అది ఎప్పటికైనా ఫెయిల్ అవుతుంది. సో సేమ్ మిస్టర్ బచ్చన్ విషయంలో కూడా అదే జరిగింది. విషయానికి వస్తే హిందీలో సక్సెస్ఫుల్ హిట్ అయిన రైడ్ అనే సినిమా మన అజయ్ దేవగన్ గారు తీశారు. సో దాన్ని ఇక్కడ మన వాళ్ళు రీమేక్ చేశారనమాట. జస్ట్ ఒక ప్లాట్, ఆ స్టోరీ ప్లాట్ తీసుకొని దాన్ని మొత్తంగా మనల్ని ఇక్కడ రీమేక్లో మనకి పెట్టారనమాట. సో పెట్టారు, బాగానే ఉంది. బట్ హీరోయిన్ కూడా చూడడానికి బాగానే ఉంది, అంతా కూడా ఓకే. బట్ సినిమాలో కావాల్సింది ఏంటంటే ఎంగేజింగ్గా ఉండాల్సింది సీన్స్. సో మన డైరెక్టర్ గారు మెయిన్ ఫోకస్ చేసింది రొమాంటిక్ యాంగిల్ మీద ఫోకస్ చేశారు. అట్లాగే కామెడీ, అట్లీస్ట్ కామెడీ జనరేట్ చేయొచ్చు, ఆయనకు టాలెంట్ ఉంది. బట్ ఈ సినిమాలో కామెడీ చాలా మిస్ అయింది. సో అది కూడా ఒక మైనస్ అని చెప్పొచ్చు. అలాగే హరీష్ శంకర్ అంటే ఒక వన్ లైనర్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా. సో ఆ వన్ లైనర్స్ కూడా ఇందులో చాలా మిస్ అయ్యాయి. సో ఫస్ట్ హాఫ్ అంతగా ఏం లేదు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అది జస్ట్ ఏదో నడిపించాలి కదా అన్నట్టు నడిపిస్తారు అంతే. ఒక సస్పెండ్ అయిన హీరో ఆ క్యారెక్టర్ నుంచి ఎలా కంబ్యాక్ అయ్యాడు అనేది జస్ట్ సింపుల్ స్టోరీ, ఏం లేదు. సో మెయిన్ రైడ్ మూవీ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది అస్సలు నచ్చదు, నాకు తెలిసి మధ్యలోనే ఆపేస్తారేమో. ఎవరైతే ఆ ఒరిజినల్ సినిమా చూడకుండా ఇచ్చి వస్తారో అట్లీస్ట్ వాళ్ళు వన్ టైం చూడగలుగుతారేమో. ఇంకో పక్క మన డబుల్ స్మార్ట్ అని సీక్వెల్తో వచ్చారు మన పూరి జగన్నాథ్ గారు, అలాగే రామ్ పోతినేని గారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టోరీ కంటిన్యూషన్గా ఉంది. సో అంత పెద్ద స్టోరీని ఒక పాటలో తీయలేమని చెప్పి దాన్ని రెండు పాటల్లో తీయడం వేరు. కానీ ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా, దాన్ని మళ్ళీ ఇంకోలా తీద్దాం, మార్చి తీద్దాం అంటే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. మనం చాలా కేసెస్ చూసాం. సో డబుల్ స్మార్ట్ విషయంలో కూడా ఇట్లానే జరిగింది. సో మన పూరి జగన్నాథ్ గారు ఏం చేశారంటే జస్ట్ స్మార్ట్ శంకర్లో ఉన్న ప్లాట్ని అలా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అటు ఇటు తిప్పి అలాగ సేమ్ అదే స్టోరీని మనకు చూపించారనమాట. సో మెయిన్ థింగ్ స్మార్ట్ శంకర్ కూడా అంతగా ఏమి ఉండదు. బట్ మనీ సార్ మ్యూజిక్ వల్ల, అలాగే రామ్ పోతినేని యొక్క ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ వల్ల అది జస్ట్ అలా హిట్ అయిపోయింది అంతేగాని. సో కమింగ్ టు హియర్ డబుల్ స్మార్ట్లో అంతగా ఏం లేదనమాట. సో అదే రిపీట్ చేద్దాం, అదే సాంగ్స్తో ఆడించేద్దాం, అదే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో ఆడించేద్దాం అని అనుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం అది ఫెయిల్ అయిందనమాట. సో మెయిన్ థింగ్ మన ఆయన స్టోరీస్, పూరి జగన్నాథ్ గారి స్టోరీస్ ఎప్పుడైనా సరే మనం దాన్నే ఇష్టపడి వెళ్తాం. బట్ చాలా సంవత్సరాల నుంచి అది మిస్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి పోకరి అక్కడ నుంచి లాస్ట్ అని చెప్పుకోవచ్చు. బిజినెస్ మ్యాన్ అక్కడ నుంచి అయిపోయింది, ఇంకా ఆయన ఫామ్ తప్పిపోయింది. సో అంతగా ఏం లేనప్పుడు ఇట్స్ బెటర్ టు టేక్ రిటైర్మెంట్. సో సేమ్ నేను చెప్పేది ఏంటంటే ఒక లెజెండ్ డైరెక్టర్స్ అంటే ఇప్పటికీ కూడా నేను కూడా అదే చెప్తాను. పూరి జగన్నాథ్ గారు అంటే ఒక లెజెండ్ డైరెక్టర్, అలాగే హరీష్ శంకర్ గారు అంటే ఒక డీసెంట్ డైరెక్టర్. సో వాళ్ళ నేమ్స్ని అలా ఉంచుకొని వాళ్ళు తీసిన కొన్ని సినిమాలైనా సరే అలా వదిలేసి ఇంకేదో వేరే డిపార్ట్మెంట్ మీద ఫోకస్ చేయడం బెటర్. ఆర్ ఏదో రైటర్ గానో లేకపోతే ఇంకేదో ట్రై చేసుకుంటే బెటర్. ఇట్లా తీసి డైరెక్షన్ ఛాన్స్ ఉంది కదా అని చెప్పి సినిమాలు పడితే సినిమాలు తీసేసి ఇప్పుడు మా ప్రేక్షకుల మొహన్ కొడితే అనవసరంగా మీకు చెడ్డ పేరు, మేము కూడా డిసప్పాయింట్ అవుతాం, మీకున్న లెజెండరీ నేమ్ కూడా పోతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ స్టాప్ ద ఫిలిమ్స్ రైట్ నౌ. ఇప్పటికే ఏం లేట్ అవ్వలేదు. సో ఉన్నట్టుగా ఫ్రాంక్గా చెప్పేశాను గైస్. థ్యాంక్ యూ గైస్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. థ్యాంక్ యూ.